మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేశారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. ముందు చూపు ఆలోచనతోనే కేసీఆర్ 33 జిల్లాలను ఏర్పాటు చేశారని తెలిపారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామంటూ ప్రకటించేశారని ఇది కరెక్ట్ కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని గెలవదని అంటున్న వినయ్ భాస్కర్ తో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ స్పెషల్ చిట్ చాట్. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. ప్రస్తుతానికి తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 జిల్లాల ఉమ్మడి తెలంగాణను 33 జిల్లాలు చేస్తే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ జిల్లాలను కుదిస్తాం, జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇట్లా నేపథ్యంలోనే వరంగల్ జిల్లా నుంచి కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారుతో పాటు సిరికొండ మధుసూదనాచారి మాజీ శాసనసభ స్పీకర్. సో ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. అయితే వరంగల్ విషయంలో కూడా చాలా అంశాలు వస్తున్నాయి. వరంగల్ని కూడా మళ్ళీ ఒకటి చేస్తాం, ముక్కలుగా ఉన్న వరంగల్ని మళ్ళీ ఒకటి చేస్తాం, హన్మకొండ వరంగల్ మళ్ళీ ఒకటి చేస్తాం అన్నటువంటి మాటలు కూడా ఇక్కడ నాయన రాజేందర్ మాట్లాడుతున్నారు, పశ్చిమ ఎమ్మెల్యే. మాట్లాడదాం. మనతో పాటు మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. వినయ్ భాస్కర్ గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. సో పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది. 33 జిల్లాలను ఆల్మోస్ట్ ఒక 10 జిల్లాలు తగ్గిస్తామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతోంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? వరంగల్ నుంచి ఏం చెప్తారు? పునర్విభజన కానీ లేకుంటే దీన్ని ఒక రాష్ట్రంలో అనేక జిల్లాలు ఏర్పాటు చేయటం ఇది కొత్తది కాదు, లేకుంటే ఇది ఆఖరిది కూడా కాదని భావిస్తున్నాను. ఎందుకంటే మీరు గతంలో చూసినట్టయితే నాకున్నటువంటి అవగాహన మేరకు సమైక్య రాష్ట్రంలో కూడా ఒకటి రంగారెడ్డి జిల్లా అయింది. మరి గతంలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మంను కూడా వేర్పాటు చేసి ఖమ్మం జిల్లా కూడా అయింది. అంటే ఇది ఎప్పటి నుంచో వస్తుంది. మరి సమైక్య రాష్ట్రంలో ఇంకొక అటు కాంగ్రెస్ పాలన కనుక కాక మరి ఎన్టీఆర్ గారి పాలన చూస్తే వారు కూడా మండలాలు ఏర్పాటు చేసి కొత్తగా సమితిలను రద్దు చేసి మండలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యమించినటువంటి నేత కేసీఆర్ గారు మరి 14 ఏళ్ల పాటు ఉద్యమంలో తన ఉద్యమ ప్రస్థానాన్ని మరి కొనసాగిస్తున్న సందర్భంలో ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉంది, ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ ప్రజలు అధికారులను కలవలేక మరి బాధపడుతున్నారు అనేటువంటి అంశాలను మరి చూసినటువంటి మరి వ్యక్తిగా, ఒక మేధావిగా, ఒక ఇంజనీర్గా, ఒక అన్ని రకాలుగా మరి ప్రజల సంక్షేమాన్ని కోరినటువంటి మరి ఒక ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావటం, మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని చూసినట్టు 10 ఏళ్ళ తన పాలనలో మరి అనేక మరి కార్యక్రమాలు చేపట్టడం. వాస్తవానికి అంబేద్కర్ కూడా అన్నారు, ఎక్కడైతే తక్కువ జిల్లాలు ఉంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, సో చిన్న రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశం చెప్పడం జరిగింది. బట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా జిల్లాలను విభజించారు. సో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల్మోస్ట్ ఒక 3 కలెక్టర్లతో మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అట్లా కాకుండా నియోజకవర్గం మొత్తం కూడా ఒకే గొడుగు కింద ఉండాలి, ఒకే జిల్లా కింద ఉండాలి, ఎమ్మెల్యేలకు ఈజీ అవుతుంది, పాలనా సౌలభ్యం ఈజీగా ఉంటుంది అన్నది ఈరోజు ప్రభుత్వం చెప్తున్నమాట. అంటే గతంలో మీరు తప్పిదాలు చేస్తారా, ఈరోజు ఈ ప్రభుత్వం కరెక్ట్ చేస్తూ ఉంటుందా, అండ్ ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇప్పుడు గతంలో నాకున్నటువంటి అవగాహన మేరకు మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటు నాగారం అనే ప్రాంతం వరంగల్ జిల్లా కేంద్రానికి సుమారు 130-140 కిలోమీటర్ల దూరం. ఆ రోజులలో ఒక కలెక్టర్ను ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, సామాన్య వ్యక్తి కానీ సర్పంచ్ కానీ మరి కలవాలంటే ఒక 2-3 రోజులు ఇక్కడ మరి వేచి చూడవలసిన పరిస్థితి. మరి ఆ కలెక్టర్ ఇచ్చిన సమయంకు అతను కలవకుంటే ఆ రోజు రాత్రి తన అనుచరులతోని కానీ ప్రజలతోని కానీ ఇక్కడనే 2-3 రోజులు ఉండి మరి కలెక్టర్ని కలిసే పరిస్థితి. తర్వాత కలెక్టర్ కూడా తన పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు విజిట్ చేయాలంటే ఆయన కాల పరిమితి ఎవరిని కూడా కలవలేని పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా అర్హులైన వారికి అందియాలంటే అధికారులకు కూడా అనేక ఇబ్బందులు అయ్యేది. కానీ ఈరోజు మనం చూసినట్టయితే ఈ చిన్న జిల్లాల కారణంగా కలెక్టర్లు కూడా మరి సామాన్యుని కలిసే విధంగా, సామాన్యుడు కూడా కలెక్టర్ని కలిసే విధంగా ప్రతి ఒక్క ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు మరి సామాన్యులకు అందించే విధంగా కేసీఆర్ గారు చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూసినట్టయితే కేవలం ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? భౌగోళికంగా సరిహద్దులు సరిగ్గా లేవు, సో ఈసారి మేము అవి చేయబోతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతుంది. మోరోవర్ అంత ఈజీ అవుతుందా? ఎందుకంటే ఇది కేంద్రం నిర్ణయం కూడా తీసుకోవాలి, కేంద్రం ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇది సుదీర్ఘమైనటువంటి సమయం కూడా తీసుకుంటుంది. అంటే ఈజీ అంటే ఈరోజు
కాంగ్రెస్ పాలన కనుక చూసినట్టయితే వారు అధికారంకు వచ్చేదానికి అనేక 420 హామీలు 6 గ్యారంటీలతోని ప్రజలకు ఏ తీరుగా చెప్తే ఎవరు ఏది అడిగినా కూడా అది చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజలు కూడా వారికి సరైన కొంత సమయం ఇచ్చిండు. 2 ఏళ్ళ సమయం ఇచ్చి 2.5 ఏళ్లలో మరి ఇక ప్రజలందరూ కూడా విసుగు చెంది ఈ అవినీతి పాలన వద్దు, ఈ కాంగ్రెస్ పాలన వద్దు, మరి మమ్మల్ని మోసం చేసినటువంటి పాలన వద్దు అని చెప్పి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కానీ కాంగ్రెస్ నాయకులను గ్రామాలకు తిరగని పరిస్థితి. కాబట్టి అందుకే మీరు మొదటి నుంచి కనుక చూసినట్టయితే ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ ప్రభుత్వం కానీ రేవంత్లో ఉన్నటువంటి శాసనసభ్యుల మంత్రులు కూడా మరి ప్రతిపక్షంగా వివరిస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి మా ప్రతిపక్ష పార్టీ నాయకులపైన బురద జల్లే కార్యక్రమాలు, కాళేశ్వరం అవినీతి జరిగిందని ఒక కమిషన్ వేయటం, అది కాలయాపన చేయటం, కోట్ల చుట్టూ తిప్పాలని చూడటం, ఈ తీరుగా డైవర్షన్ పాలిటిక్స్, ఒక ప్రజాపాలన అని చెప్పి ప్రతీకార పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్. ఒకటి వరంగల్ గురించి ఒకటి చెప్పండి. ఎందుకంటే వరంగల్ హైదరాబాద్ తర్వాత మళ్ళీ 2వ రాజధాని ఉండేటువంటి అట్లాంటి ఫెసిలిటీస్ వరంగల్లో ఉన్నాయి. ఇట్లాంటి వరంగల్ జిల్లాను కూడా 2 ముక్కలు చేశారు. సో రేపు పొద్దున ఒక టౌన్ లాగానే చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్రానికి 2వ రాజధానిగా ఉండాల్సినటువంటి వరంగల్ని కూడా 2 ముక్కలు చేశారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఈ విషయం పైన బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది? ఈరోజు చరిత్రను ముక్కలు చేయలేదు, ఈ గొప్పతనాన్ని ముక్కలు చేయలేదు, కేవలం పాలనా సౌలభ్యం కోసమే 2 జిల్లాలుగా చేసినాం అంతే తప్ప ఇక్కడ ఎవరు కూడా ఇది చేయలేదు. ఇక్కడ ఏదో ఎంప్లాయీస్ని డివైడ్ చేయలేదు, ఎవరికి కూడా ఇబ్బంది కాకుండానే చేసినాం. ఎందుకంటే ఇటు హన్మకొండ డెవలప్ అయింది కాబట్టి వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాస్ కూడా డెవలప్ కావాలి, అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి కలెక్టరేట్ రావాలి, అక్కడ బ్రహ్మాండమైనటువంటి జిల్లా యంత్రాంగం కార్యాలయాలు కూడా రావాలి అనే ఉద్దేశంతో ఆ ప్రాంతం కూడా డెవలప్ కావాలని చేసినటువంటి ఇంతే తప్ప వీళ్ళలాగా ఈ వరంగల్ కార్పొరేషన్ 2 ముక్కలు చేసి హన్మకొండ కార్పొరేషన్ అని, వరంగల్ కార్పొరేషన్ అని, వరంగల్ అధికారులని, హన్మకొండ అధికారులు ఎక్కడ కూడా చేయలేదు. ఈరోజు మా గొప్ప చరిత్ర అంటే వీళ్ళకి చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ కూడా ఈ గొప్ప చరిత్రను ఇంటాక్ట్గా పెట్టినాం. వీళ్ళలాగా కాకతీయుల కళాతోరణాన్ని తీసేస్తాం, చార్మినార్ను లేపేస్తామని ఎక్కడ కూడా అనలేదు. కాకతీయ కళాతోరణాన్ని అంత గొప్ప చరిత్రను కూడా కాపాడినాం. వరంగల్ అంటేనే ఒక ఉద్యమ చరిత్ర. సో తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఆ కేంద్రాన్ని పక్కన పెడితే వరంగల్ నుంచి అతిపెద్ద ఉద్యమం మొదలైంది. అత్యంత పెద్ద ఉద్యమం కూడా వరంగల్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇప్పుడు ఈ వరంగల్ని జిల్లాలని కలుపుతాం అని అంటే మళ్ళీ అట్లాంటి పరిస్థితి ఏమన్నా వస్తుందా? వచ్చేటువంటి అవకాశాలున్నాయా? మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంటే అప్పుడు కూడా జిల్లాలు పునర్విభజన చేస్తాం అనగానే పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సౌకర్యార్థం కోసం ఉద్యమించారు. అందులో భాగంగానే జనగాం జిల్లా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అనేక పార్టీల నాయకులు, బీజేపీలో ఉన్నటువంటి నాయకులు అనుకోండి, కాంగ్రెస్ నాయకులు అనుకోండి, టీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా మరి కోరిన పిదపనే మరి కేసీఆర్ గారు జనగాం జిల్లా చేసినారు. ఈరోజు మళ్ళీ చూసినట్టయితే జనగాం జిల్లా తీసేస్తామంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకురాలే జెడ్పీ చైర్పర్సన్ పెద్దలు ధనవంతి గారు కూడా మరి వారు కూడా ఖచ్చితంగా మరి జిల్లా ఉండాలని చెప్పి ఇది చేస్తున్నారు. అట్లనే కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కూడా దీని జిల్లాలను సమర్థించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ తీరుగా ఇప్పుడు ఏదో ప్రజల నుంచి వచ్చే ఒత్తిడి గురై ఫ్రస్ట్రేషన్ల ఏదో ఒక కార్యక్రమం తీస్తే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు ఏదో కార్యక్రమం చేస్తారు కానీ ముమ్మాటికి జరగని. సో వరంగల్ విషయంలో పాలనా పరంగా చూసుకుంటే గతంలో మీరు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ప్రస్తుతానికి నాయన రాజేందర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అఫ్కోర్స్ మీ గతంలో మీరు వాడినటువంటి క్యాంప్ ఆఫీస్ మీ పక్కనే ఉంది. సో ఎట్లాంటి చేంజెస్ కనిపిస్తున్నాయి, ప్రజల నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ కనిపిస్తున్నాయి? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నమ్మి సరే కొందరు ఉద్యమాలు చేసి శాసనసభ్యునిగా అవుతారు, కొందరు ప్రజా సమస్యలు తీసుకొని అవుతారు, కొందరు అడ్డిమారి గుడ్డి దెబ్బల్లో జరుగుతారు. సో నాయన అడ్డిమారి గుడ్డి దెబ్బలో గెలిచారంటారు అంటే అంతే కదండి. ఆయనకి ఏం ఉద్యమ చరిత్ర ఉద్యమకారుల పైన ఇది చేసినట్టున్నది, ఏం అవగాహన ఉన్నది. ఈరోజు సెంట్రల్ జైల్లో తీసేసిందంటారు, సెంట్రల్ జైలు తీసేసి అది ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలంగాణలో పెద్ద 24 అంతస్తుల వైద్య సేవల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా హైదరాబాద్ తర్వాత గొప్ప నగరంగా 10 ఏళ్ల పాటు తీర్చిదిద్దుతున్నటువంటి బీఆర్ఎస్ పాలనలో అది శంకుస్థాపన చేయడం జరిగింది, పనులు జరుగుతున్నాయి. మీకేమైనా ఉండేది ఉంటే 10 ఏళ్ల పాలనలో మేము చేసినటువంటి పనుల కన్నా రెట్టింపు
చేసి ప్రజల మెప్పు పొందాలే కానీ ఎక్కువ పిచ్చి పిచ్చి మాటలు చిల్లర మాటలు మాట్లాడితే మాకు కూడా మాట్లాడొస్తాయి కానీ మేము ఆ తిరిగి మాట్లాడం. మాకు సంస్కారం ఉన్నది, సభ్యత ఉన్నది. మరి ఈ నియోజకవర్గంలో అన్ని రకాలుగా ప్రజలు ఉంటారు. ఆటోస్ నుంచి అకాడమిషియన్స్ ఉంటారు, ఇంటి పనుల నుంచి ఇంటెలెక్చువల్స్ కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళందరి మనోభావాలకు అనుగుణంగా నడిచినప్పుడే మనుగడ ఉంటుంది తప్ప ఇటువంటి చిల్లర మాటలను మాట్లాడి ఏదో మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తే మాత్రం ప్రజలు సైన్. మీరు అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలను పట్టించుకోలేదన్నది ఒక విమర్శ మీ మీద ఉంది. సో ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి మొన్న 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి యూనివర్సిటీకి వెళ్ళి జీవో విడుదల చేశారు. దెన్ వాట్ అబౌట్ కాకతీయ యూనివర్సిటీ అన్నటువంటి ప్రశ్న మీ లోపల మీరు వేసుకున్నారు. ఎందుకంటే మీరు గతంలో ఇదే ప్రాంతానికి ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతానికి మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ విషయంలో మీ రియాక్షన్ ఏంటి? కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ సమస్యలు కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ సమస్యలు కానీ, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సమస్య కానీ, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు కానీ, అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ పాలసీలు కానీ, అకాడమిషియన్స్ గురించి కానీ, మరి అదేవిధంగా ప్రొఫెసర్ల గురించి కానీ అన్నీ ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. మరి ఆ తీరుగా ప్రతి సంవత్సరం ప్రతి నా టెన్యూర్లో మరి అనేక సందర్భాలలో కేయూకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోని, టీచింగ్ స్టాఫ్తోని, నాన్ టీచింగ్ స్టాఫ్తోని, క్యాజువల్ లేబర్తోని, టైం స్కేల్ వాళ్ళతోని వీళ్ళన్నీ కూడా చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ కాదండి, ఈరోజు హైదరాబాద్ తర్వాత ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారిది, మా ప్రభుత్వాన్ని. సో మీరు తీసుకొచ్చారు, వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్ట్రేట్ అవే ఒక బస్సులో పోదాము, ఆ గతంలో ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కానీ చూడండి. ఇప్పుడు అక్కడ ఎన్ని ఐటీ కంపెనీస్ తీసుకొచ్చినాం, ఇప్పుడు ఆ కంపెనీలు నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉన్నది. చివరికి ఒక ప్రశ్న, అంటే ఇందాక ప్రెస్ మీట్లో మీరున్నారు, మధుసూదనాచారి గారు ఇద్దరు కూర్చున్నారు. బట్ మీ పార్టీ నాయకుడు కడియం శ్రీహర్ లేరే అంటే ఆయన మీరు విలువలేదా, ఆయన రావట్లేదా, ఎక్కడున్నారు ఆయన, మీకు ఏమైనా ఐడియా ఉందా? పార్టీలనే ఉన్నాడని చెప్తున్నా కానీ మరి అవకాశవాది రాజకీయాలకు కేర్ ఆఫ్ ఆయనే, మరి అధికారం కోసం కమిట్మెంట్ కోసం కేర్ ఆఫ్ శ్రీహరి గారు. కాబట్టి వారినే ఈ ప్రశ్న అడగండి. మరి స్పీకర్ గారి ముందేమో బుద్ధిపూస ముచ్చట్లు చెప్తాను, నేను అందులోనే ఉన్నా అని. కానీ మీలాంటి వాళ్ళు మీరే అడగాలి ఏ పార్టీలో ఉన్నాడు ఏందనేది. మీరు ఒప్పుకుంటున్నారా, ఆయన అంటున్నారా అందులో ఉన్నామని చెప్పేసి, బట్ మీరు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉన్నారా? ఆయననే అడగండి. మా పార్టీ కండువా చూసి, మా పార్టీ కారు గుర్తు చేసి చూసి గన్పూర్లో ఆయన గెలిపించారు. లేకుంటే ఆయన ముఖాన్ని గెలుస్తాడా? ఆ కారు గుర్తు లేనిది ఇది లేనిది గెలవరు ఆయన. రైట్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి వరంగల్ జిల్లాలో పశ్చిమ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే దాసరి వినయ్ భాస్కర్ గారు ఇప్పటిదాకా మనతో మాట్లాడారు. సో ఈ వరంగల్ జిల్లాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగితే ఖచ్చితంగా ఒప్పుకునేది లేదు. గతంలో మేము పరిపాలన ప్రజలకు అందాలి, అందుకే చిన్న జిల్లాలు చేయడం జరిగింది. ప్రజలకు కలెక్టర్లు అందుబాటులో ఉండాలి, పరిపాలన అందుబాటులో ఉండాలని చెప్పేసి అని చెప్తున్నటువంటి మాటలు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. ఈ జిల్లాల విషయంలో మరొక ఉద్యమం వరంగల్ నుంచి రాబోతోందా, దీన్ని అధికార కాంగ్రెస్ పార్టీ ఎట్లా డీల్ చేయబోతుంది? సో ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్తా ఉంటున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ లోపే జిల్లాల పునర్విభజన చేస్తారా, అంత సాధ్యం అయ్యేటువంటి పనేనా? చూద్దాం ఎట్లాంటి పరిణామాలు. ఇది వినయ్ భాస్కర్ తో జరిగినటువంటి ఇంటర్వ్యూ. సో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.